అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 4.5 ఏళ్ల సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీ కార్యకర్తలను సీఎం జగన్ వంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల చేపట్టిన ధర్నా 37వ రోజుకి ధర్నాలో భాగంగా నేటి నుండి నిరావధిక ధర్నా చేపట్టారు. అంగన్వాడీలకు మద్దతుగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు, అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీల జీతాలు పెంచుతామని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లైనా పట్టించుకోవడం లేదని, తెలంగాణ కంటే 1000 రూపాయల వేతనం అధికంగా ఇస్తామని అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరుతో కాలయాపన చేయడం సరికాదని, ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో అంగన్వాడీలకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రారంభమైన అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్షకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. వాళ్ళు కోరుతుంది కేవలం ఈరోజు అంగన్వాడీలకు 11,500 ఇస్తున్నారు, హెల్పర్స్కి 7,000 ఇస్తున్నారు. దీన్ని ఎంత పెంచుతారు? ఈ స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం నాంచుతుంది. 10 డిమాండ్లు పరిష్కరించామంటున్నారు. అవన్నీ ఇర్రిలవెంట్ డిమాండ్లు. మేము కోరేది వేతనానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఈ సమ్మె ఆగదు. అందుకని ఇప్పటికైనా సరే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆలోచించి వేతనాన్ని పెంచే విధంగా వాళ్ళు చర్చలు జరిపి ఈ సమ్మెకి ముగింపు పలకాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ సమ్మెకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. టీచర్లు కానీ అంగన్వాడీ హెల్పర్లు కానీ వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇతర సంఘాలకి, ఇతర ఉద్యోగులకి పాకక ముందే తక్షణమే సమస్యల పరిష్కార దిశగా చర్చలు చేయాలి. చర్చలు చేశామంటే ఏదో చేశామని చేయకుండా చిత్తశుద్ధిగా ఏదైతే డిమాండ్లు జీతాలు పెంచాలని అడుగుతున్నారో ఆ వైపు చర్చలు చేయండి. అంతేగాని సంబంధం లేని డిమాండ్లు ఏవో చేశాము పరిష్కరించామని చెప్పమాకండి. ప్రభుత్వం చిత్తశుద్ధిగా ముందుకొస్తే ఇక్కడ నాయకత్వం కూడా చిత్తశుద్ధిగా ముందుకొస్తుంది. ఆ ప్రయత్నం కూడా మేము గత 15 రోజులుగా ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతి పక్షాన వెళ్ళాం. అయినా ఇటువైపు కన్నా ప్రభుత్వం వైపు మొండిగా ఉంది కాబట్టి దయచేసి ముందుకు వచ్చి ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకి అన్యాయం జరగకుండా, ఇబ్బందులు పడకుండా, అసౌకర్యం కలగకుండా చేయాల్సిన బాధ్యత ఇటువైపు అంగన్వాడీ వాళ్ళకి ఉందో ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించకుండా మా యొక్క సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని